తెలంగాణలో నిరుద్యోగత ఎక్కువ పెరిగిపోయింది. దీనికి పక్క రాష్ట్రం నుంచి వలసలు రావడమే ఎక్కువ కారణం అంట. దీన్ని మీరేమంటారు? నిరుద్యోగం అనేది టాలెంట్ని బట్టి ఉంటుందండి. ఉద్యోగం రావాలంటే టాలెంట్. వాస్తవంగా ప్రైవేట్ కంపెనీల్లో ప్రాంతీయత ఎక్కువగా ఉండదు కాబట్టి కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా తీస్తే తెలంగాణలో ఉన్న యువతకి ఉపాధి హామీ కలుగుతుంది. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రావడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలు తక్కువైపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి యువకుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ అభివృద్ధి చెందితే అక్కడికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకునేది మన యువతే చేసుకుంటూ ఉంటారు. దానివల్ల టాలెంట్ని బట్టి చదువుకున్నటువంటి దాన్ని బట్టి ఉద్యోగం వస్తుంది తప్ప ఇక్కడ ప్రాంతీయతను చూపించి ఉద్యోగాలు అయితే ఎవరు ఇవ్వలేరు కదా. కాబట్టి అందరూ కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్గా ఎదగాలి, బ్రహ్మాండంగా చదువుకోవాలి, అద్భుతమైన ర్యాంకులు సాధించి ముందుకెళ్తే ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో మనకి ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు, వాళ్ళ టాలెంట్తో అందిపుచ్చుకుంటున్నారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకప్పుడు ఈ టీఆర్ఎస్ పాలన బాగుంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుంది అంటారు. ఎప్పటికప్పుడుదేనండి. అప్పట్లో కూడా వాళ్ళు కూడా కష్టపడి పనిచేశారు. కాకపోతే అనుకోకుండా 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పు అయిపోయింది. మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినంత అభివృద్ధి జరిగిందా అని ఆలోచనలోకి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేస్తుందేమో అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాం. ఇప్పుడు వీళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మరి ఏమవుతుంది అనేది చూద్దాం. ఏదేమైనా తెలంగాణ వచ్చిన తర్వాత మారుతుందేమో అనుకున్నాం. వాస్తవంగా తెలంగాణ వారి బతుకులు మారుతాయి, బాగుపడతారు అనుకుంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాజకీయ నాయకులు మారలేదు, వాళ్ళ దోపిడీ ఆగలేదు. విపరీతమైన దోపిడీ పెరిగిపోయింది. ఇష్టాంతిగా దోపిడీ చేసుకుని ఆర్థికంగా మన రాజకీయ నాయకులు, గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళ బలపడుతున్నారు తప్ప సామాన్యుడికి ఏం ఒరిగింది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఏదో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఆ యువత కూడా ఇంత ఇబ్బంది పడుతుందంటే కారణం మన రాజకీయ వ్యవస్థే కారణం. రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఖచ్చితంగా యువత పట్ల బాధ్యతగా ఉండాలి. యువత ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే స్థానికత ఆధారంగా కొన్ని ఉద్యోగాలు కూడా తీసుకోవాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఏం చేస్తున్నారు నాకైతే తెలీదు. తెలంగాణలో యువత బేజారైపోవడం మాత్రం జరిగింది. ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాల నుంచి మరి ప్రభుత్వాలు కాపాడాలా, యువత పక్షాన్ని నిలబడాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఆర్థికంగా వాళ్ళు బలపడే విధంగా రైతులను కూడా తయారు చేసుకోవాలా. ఇన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి. ఇది ఎంతవరకు చేయగలుగుతారో కాలమే సమాధానం చెప్పాలి. అయితే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ రైతులు అప్పటికి ఇప్పటికీ రైతుల విధానాలు ఏమైనా మార్పు వచ్చిందంటారా? మార్పులు ఏముందండి, రైతుల పట్ల ఆ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, ఈ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. చేస్తుంది యథారాజా తథా ప్రజ అని చెప్పాను కదా. జరుగుతుంది. ఏదన్నా పెరుమార్పు వస్తే తప్ప తెలంగాణ యువత బాగుపడే అవకాశం లేదు, రైతులు బాగుపడే అవకాశం లేదు. ఖచ్చితంగా బాగుపడాలంటే రాజకీయాల్లో మార్పు రావాలా, అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ముందుకు రావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువ పెరుగుతుంది, ఉద్యోగాలు లేవు అంటున్నారు. దానికి కారణం ఏంటంటారు? ఉద్యోగాలు లేవు అంటే అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు. ఒక 10 సంవత్సరాలు అసలు లేకుండానైతే లేవు కదా. కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి రాలేదు. మళ్ళీ ఈ లోపు ఆయన ఓడిపోయిండు కాబట్టి ఇప్పుడు అసలు పెద్ద బంగారం వచ్చిండు కదా. ఆ బంగారు తండ్రి అంటే రేవంత్ రెడ్డి. మా బంగారం వచ్చిండు కదా, వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేదు. ఉన్నాయే పీక్కొని పోతారు, ఉన్న స్కూలే పీక్కొని పోతున్నాయి, ఉన్న హాస్టలే పీక్కొని పోతాడు. ఇంకా ఆయన ఏమి ఇస్తాడు? సరే మళ్ళీ వచ్చేటోళ్ళన్నా కొంచెం మంచి తెలివి కల్లోళ్ళు. పేదలని మెయిన్ ఎవరు వచ్చినా పేదల్ని మైండ్లో పెట్టుకోవాలి. పేదల్ని గుండెల్లో పెట్టుకొని వాళ్లకు కాళ్ళు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు వాళ్ళకు సాయం చేస్తే ఉన్న పోయినా ఆ పలాని వ్యక్తి నాకు ఈ బువ్వ పెట్టిండని చేతులెత్తి దండం పెట్టేలాగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే. అది రాజకీయం. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? మొత్తంగా చూస్తే కేసీఆర్ది బాగుంది కదా. అంటే నేను కేసీఆర్ది బాగలేదంటే ఆ పల్లెటూరు ఊకపోతా ఉంటా. ఆడి పోగానే తలొక్కటి దెబ్బలు కొడతాను నన్ను. ఎందుకంటే వాళ్ళ అమ్మడి తండలకు కూడా లమ్మడోళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయననే తలుచుకుంటారు. ఎందుకంటే మాకు ఆయన ఉండగా ఇలా ఉంది అలా ఉందని అనుకుంటారు. ఆయన బాగుంది ఆయన ఉన్నంతసేపు. ఆయన ఇంకా కొన్ని రోజులు చల్లగా ఉండాలని ఎవరైనా అనుకోవాలి కదా. ఆయనకు దండం పెట్టుకుంటారు, దండం పెట్టేటోళ్ళు ఉండరు, ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉండరు పల్లెటూరు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు?
రేవంత్ రెడ్డి ఎట్ట చేస్తానని ప్రజలకు తెలియటం లేదా, ఎట్టుండో ఏం చేస్తాడో, ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఇక ఎవరికేం చేస్తాడు, పేదోడు సాదోడు ఎవరిది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిల్లకాయకి ఎవరికే ఉండీల దెబ్బ అని అదొక్కటి ఆలోచించాలా. పిల్లకాయకు ఉండీల దెబ్బ తెలుతుందా? ఇక వచ్చిండు మీకు బంగారు తెలంగాణ చేస్తానన్నాడు, కానీ బంగారు తెలంగాణ కాదు, అసలు ఎవ్వరికి ఏం చేయలేదని ప్రజలు మొత్తుకుంటారు. అంటే ఇవన్నీ నేను చెప్తాను కదా, ప్రజలు అందరూ అమ్మలక్కల ఈడేం తిట్టి సాపించేటోళ్ళు కూడా ఉండరు. నేనే అంటే అయ్యో ఒక ముఖ్యమంత్రి సరే ఎంతవరకు చేయాలో అంతవరకే, కానీ ఇచ్చిన హామీలు చేస్తే బాగుండు. అమలు అవుతున్నాయా? ఎవ్వరికి ఏం లేదట. రైతులకు ఎట్లుందంట? రైతులకు అసలు వాళ్ళు రైతులు నాశనం అయిపోయిందే రేవంత్ రెడ్డి గారి వల్ల. ఆయన వాళ్ళు రైతులకి ఇలా మందు దొరక్క పండించుకున్నాయా ఎవడు కొందానికి దిక్కులేరు, కానీ ఏమున్నది అయ్యా, ఏం లేదు ఆయన వల్ల ఉపయోగం ఏం లేదు. ఉన్నాడంటే ఖాళీ ఉన్నాడు. అమ్మాయిలు చిన్న చిన్న అబ్బాయిల్ని చంపుతుండే, హత్యలు ఎక్కువ అయిపోయాయి. కాంగ్రెస్ అంటేనే హత్యలదే కదా, మరి ఏడ మంచుకున్నది. మనం చెప్తే వినేటోళ్ళైనా ఎవర్రా ఇది ఇట్లా చెప్పింది అని నన్ను తిట్టుకుంటారు కదా. అమ్మాయిలు ఎంతమంది హత్యలు ఉన్నాయి, మరి ఇంతమంది ఉన్నాయా? లేవు కదా. పోలీస్ వ్యవస్థే నిద్రపోతుండ్రు. పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఎక్కడోళ్ళు అక్కడనే గంప కింద పిల్లి వస్తుంది కోళ్ళు భద్రం అన్నట్టుండు. అది లేదు, ఎప్పుడో పోయింది. మళ్ళీ ఏ దేవుడు వచ్చి ప్రభుత్వానికి న్యాయం చేస్తారో, ఎవరు కాపాడుకుంటారో చూద్దాం. ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోయింది కదా. ఇప్పుడు అక్కడ ఒక పిల్లది ఏమైందో చూసినావు కదా. మొన్న ఎన్ని హత్యలే కానీ ఇంకేమన్నా ఉన్నాయా? అరే రేవంత్ రెడ్డి ఇది చేస్తాడు అది చేస్తాడు ఎవడన్నా సంతోషపడ్డోళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి ఈసారి ప్రజల చైతన్యం రావాలంటే దించాలనే ప్రజలే, ఎక్కియాలన్న ప్రజలే. ఏదో తలొక్క మాట చెప్పి ఏదో ఆయనకి ఎక్కాలని కోరిక అన్నది తీర్చుకుండు, అదొక్కటే. నేను అలా ప్రతి వార్త వస్తుంటారు, ప్రతి వార్త నమ్మచ్చు అంటారు సోషల్ మీడియాలో. నమ్మకూడదు. సోషల్ మీడియా అంటే మీ సోషల్ మీడియాలో కూడా నేను చెప్తున్నా, ఉన్నదే చెప్పాలి, ఉన్నాయే. ఎందుకంటే లేని కల్పించి చెప్పకూడదు. కొంతమంది ఎడ్డే మంద కదా, చూసి ఉన్నాయే వేయాలి. ఏ నిజాలైనా లేని వేయకూడదు. కొంతమంది ఇంట్లో పెట్టేటోళ్ళు, అంతేగాని సోషల్ మీడియాలో కూడా ఏది పడితే వేయొద్దు. ప్రజాగళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.